కూడా పోయారు, కాంగ్రెస్ లో కూడా పోయారుగా. మరి అప్పుడు టచ్ అంటే అక్కడ లేనప్పుడు వెళ్తున్నారు, అవకాశం లేనప్పుడు ఎందుకు లేదు? ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇవ్వచ్చు కదా, అక్కడ ఎమ్మెల్సీ ఇస్తానంటే వద్దంటాడు ఆయన. వెళ్ళట్లేదు టీడీపీకి. మరి అదే ఎక్కడ జరిగింది? మరి వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఇచ్చినా వెళ్ళాడు, ఇచ్చాక కూడా వెళ్ళాడు కదా. మరి అప్పుడు ఏం జరిగింది? ఆయనకి ఏమన్యాయం జరిగింది? ఇప్పుడు ఆయన పేరేంటి, జంగా కృష్ణమూర్తి ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి మళ్ళీ ఏదో జడ్పీ వైస్ చైర్మన్ ఏమో ఇచ్చారు. అయినా సరే నాకు ఎమ్మెల్యే ఇవ్వకపోతే పార్టీ అన్యాయం చేసినట్టు అంటే ఆయన ఆ సీట్ నాది అనుకుంటున్నాడు ఫస్ట్ నుంచి. ఎవరి కాళ్ళకి అప్పుడు త్యాగం చేశాను అంటున్నాడు. ఎవరి కాళ్ళు అంతా అసలు జగన్ నేనే గెలిపించానని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. జగన్ నా వల్ల మీరు అందరు గెలిచారనుకుంటారు. జగన్ ఏమని చెప్తున్నాడు, ఇంతకుముందు తను ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నాడు లాస్ట్ ఎలక్షన్స్లో. శ్రీశ్రీ పాయింట్ను ఒకటి కోట్ చేశాడు, ఉప్పెనలా ఎగసిపడ్డా నీదే, అధపాతాళానికి పడ్డా నీదే, నాయకుడిదే బాధ్యత. అంతే. రేపు జగన్ గెలిచాడు అనుకోండి, అన్నా నువ్వేనన్నా అంటాడు. కానీ ఈ లోకల్ అన్న నేను రా చేసింది ఇక్కడ 100 మంది నేను మాట్లాడాను అన్నాడు. ఎవడో చెప్పాడు, నాకు నవ్వు వచ్చింది. 300 మందికి ఓట్లు వేయించానన్నా నేను, ఇవాళ మాకు తగిన పని చేయట్లేదు జగను, కాబట్టి 300 ఓట్లు నేను చెడగొడతానన్నా అన్నాడు. మంచి తొందరగా ఓడగొట్టేసి అని చెప్పా. ఇప్పుడు